ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు పిల్లారా, బాగున్నారా? దేవుని యొక్క ఉన్నతమైన, విలువైన, పరిశుద్ధమైన, కృప కలిగిన నామమును బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క కృపావార్త కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఎప్పటి వల్లే ఈరోజు కూడా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాన్ని బట్టి కొద్ది సమయము వాక్యములోని ఆనందించడానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రోజున చూసినట్లయితే వందనం లేక నమస్కారం, ఈ వందనాలు నమస్కారాలు దాని గురించి బైబిల్లోని ఏం రాసింది, దాన్ని బట్టి విశ్వాసి ఏం నేర్చుకోవచ్చు? దేవుని యొక్క లేఖనం. వందనము ఫార్మాలిటీ కాదు. ఆడి కనబడ్డాడు కాబట్టి ఆడికి ఒక వందనం పడితే ఆడే పడుంటాడు అని చాలామంది అనుకుంటారు. కాదు. వందనము ఫార్మాలిటీ కాదు. వందనము ప్రేమకు గుర్తు. ఆ వ్యక్తి పట్ల మనకున్న ప్రేమను తెలియపరిచేది. లేకపోతే ఆ వ్యక్తికి మన మీద ప్రేమ లేకపోయినా ఎప్పుడైతే మనమే లోబడి వందనం చెప్తామో ఆ వందనము ఆ వ్యక్తిలోని మార్పును తీసుకొని వస్తుంది. రెండోది, వందనము గౌరవానికి గుర్తు. నువ్వు గౌరవనీయుడు కాబట్టి నీకు వందనం చేస్తారు. ఎంతసేపు అందరూ నీకే వందనాలు చెప్పాలని కోరుకోకూడదు. నీవు కూడా అవతల వ్యక్తి యొక్క స్థితి స్థాయిని బట్టి కాకుండా వందనాలు చెప్పాలి. ఇక ఐక్యతకు గుర్తు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అంటే ఐక్యత అన్నమాట. ఐక్యత కలిగిన వారే ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకుంటారు. ఇక విశ్వాసానికి గుర్తంట. విశ్వాసపు నడకలో ఉన్నావు నీవు, విశ్వాసపు మార్గంలో ఉన్నావు నీవు. ఎప్పుతోటి విశ్వాసులకు వందనం చేయాలని తర్వాత నేను మీకు ఆ రెఫరెన్స్ చూపిస్తాను. రోమాపత్రిక 16వ అధ్యాయంలోని వందనం చెప్పాల్సింది ఆజ్ఞగా ఉంది అక్కడ. అలాగనే కృతజ్ఞతకు గుర్తు. వందనం అంటే ఇంకొక భాష ఏంటంటే కృతజ్ఞత. అయ్యా చేసిన మేలులకు వందనాలయ్యా అంటాం కదా మనం, అది కృతజ్ఞతకు గుర్తు. అలాగనే నీవు ఆత్మీయ స్థితి ఎంత ఎదిగావన్నదానికి అదొక కొలమానం కూడా. ఆత్మీయ స్థితిలోని ఎదగలేనివాడు వందనాలు చెప్పలేడు కూడా. అయినా సరే వాడు చెప్పలేదని చెప్పేసి నువ్వు చెప్పడం మానేయొద్దు. నువ్వే ఎదురెళ్ళి వందనాలు చెప్పు. అయ్యా బ్రదర్ వందనాలు అండి, ఎలా ఉన్నారు, బాగున్నారా అని అడిగి చూడు. ఎలాంటోడైనా సరే ఊరికనే ఎలా కదిలిపోతాడు. రండి, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే కీర్తనల గ్రంథము 95వ కీర్తన 7వ చరణంలోని, రండి నమస్కారం చేసి సాగిలపడుదుము, మనను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. రండి నమస్కారం చేసి సాగిలపడదము. దేవునికి నమస్కరించడం ఇది. మొదట ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి వెళ్తే, ప్రిడా నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు ఏం చేస్తావంటే వెంటనే ఈ ప్రార్థనలోకి వెళ్ళొద్దు. వెంటనే వాక్యం వినడానికి సిద్ధపడిపోవద్దు. వెంటనే ముందు దేవునికి వందనాలు తెలియచేసి సాగిలపడి నమస్కరించి, కనీసం మోకరించి ప్రభువా నీ సన్నిధికి రాగలిగానయ్యా, ఈ వారం కూడా నేను రాగలిగానయ్యా నాయనా అంటూ ఎప్పుడు ఆయన సన్నిధి ఎక్కడ నీకు దొరికినా సరే, నీ ఇంట్లో దొరికినా సరే, దేవుని మందిరంలో దొరికినా సరే, ఎక్కడైనా కూడికలో దొరికినా సరే, వెంటనే ఆయనకి నమస్కరించు, ఆయనకు వందనాలు తెలియజేయి, మొదట కృతజ్ఞతలు తెలియజేయి. ఆ భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. అలాంటి భాగ్యము లేని వారు లోకములో కొలలు. వాళ్ళకి లేనిది దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు గొప్ప కాదు, నీవు కృప పొందుకున్నావు. అందుకు వందనాలు తెలియజేయాలి. రండి నమస్కరించి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. ప్రభు దగ్గరికి వెళ్ళి మోకరించి కృతజ్ఞతలు చెప్పాలంట. సిగ్గుపడక్కర్లేదు.
సిగ్గుపడలక్కర్లేదు. మనం మోకరిస్తే ఎవరో చూస్తారేమో, ఇదేంటి ఇలా మోకరించాడు, ఇక్కడ మోకరించేశాడేంటి అంటారు. వాళ్ళని పట్టించుకునే పనే లేదు. నిన్ను ఎన్నుకోవడంలో ఆయన సిగ్గుపడలేదు. ఏంటి అలాంటి ఎంచుకున్నాడు దేవుడు, పాపి కదా, ఆడి పనికిమాలినోడు కదా అని లోకం అంటారేమో అని కూడా ఎప్పుడూ ఆలోచించలేదు దేవుడు. నిన్ను ఎంచుకోవడంలోని ఆయన తెగు చూపించాడు. ఆయనకు వందనాలు చెప్పడంలోని ఎంత మాత్రం తగ్గ అసలు పనే లేదు. ఇగో రండి రండి నమస్కారము చేసి సాగిలపడదు, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఈ రోజున ప్రభు బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధులారా, దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఆయన సన్నిధిలో సాగిలపడాలి, ఆయన సన్నిధిలో మోకరించాలి, ఆయన సన్నిధిలో నమస్కారం చేయాలి. ఎందుకంటే ఆయన నీ సృష్టికర్త అయి ఉన్నాడు, ఎందుకంటే ఆయన నిన్ను పోషించే దేవుడై ఉన్నాడు, ఎందుకంటే ఆయన నిన్ను కాపాడే దేవుడై ఉన్నాడు. ఈ రోజున దేవుని సన్నిధికి వెళ్ళగలిగామంటే, ఆయన సన్నిధిలో ఉండగలిగామంటే అది గొప్ప భాగ్యము భాగ్యము భాగ్యము. సృష్టిలో కోట్ల కొద్ది డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి భాగ్యము లేదు. నీకు ఇచ్చాడు భాగ్యము. నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును అని జకరియా గ్రంథంలో మనం చదువుతాం కదా. దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, ఆయన సన్నిధిలో నిలవబడే భాగ్యం ఇచ్చినందుకు మొదటిగా ఆయనకు వందనాలు చెప్పాలి. చూడండి, ఇంకొక మాట మీకు చూపిస్తాను. నిర్గమకాండం 18వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. మోషే తన మామను ఎదుర్కొన పోయి వందనము చేసి అతన్ని ముద్దు పెట్టుకొనెను. వారు ఒకరి క్షేమము ఒకరు తెలుసుకుని గుడారంలోనికి వచ్చిరి. మోషే మరి ఇశ్రాయేల్ సైన్యాన్ని నడిపిస్తూ అరణ్యములోని ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క మందని నడిపిస్తూ ఉన్నాడు. ఎక్కడి నుండి? ఐగుప్తు నుండి కానానుకి. మధ్యలో రకరకాల అద్భుతాలు దేవుడు మోషే ద్వారా చేయిస్తూ ఉన్నాడు. అగో ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. అదిగో చేదైన మారాను మరి మధురంగా మార్చాడు. మారా జలములను మధురపు జలములుగా మార్చాడు. ఆయన బండ నుండి జీవజలాన్ని ఇచ్చాడు. ఇగో ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. ఇగో శత్రువులన్నిటినీ అణచివేశాడు. పగలు పగస్తంభముగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభముగా ఉన్నాడు. విడువక ఎడబాయక నడిపిస్తున్నాడు. గెద్దరెక్కల మీద మోసినట్లుగా మోస్తున్నాడు. వారి బట్టలు చిరిగిపోలేదు, మాసిపోలేదు, వారి చెప్పులు తెగిపోలేదు. ఎక్కడ కూడాను ఆ యొక్క మనుషులను బట్టి ఆ సైజ్ అయిన తగ్గిపోలేదు. అలాంటి శ్రేష్టమైన మోషే, అంత పేరెన్నకగా నేను మోషే, దేవునితో ముఖాముఖిగా మాట్లాడే మోషే, దేవుని ఇల్లంతటిలోని నమ్మకమైన వాడని పేరు పొందిన మోషే. ఆ మోషే తన్ను తాను తగ్గించుకొని వాళ్ళ మామగారు వస్తున్నారని మరి ఎదురు పరిగెత్తుకొని వెళ్ళి మామగారికి వందనాలు చేసి, అంటే బిడ్డనిచ్చిన మామ సిప్పోరా గారి తండ్రి రఘుయేలు గారు మరి ఆయనను తీసుకొని తన గుడారంలోనికి ఆహ్వానించి తీసుకొచ్చాడంట. ఈ రోజున మరి పెద్దల్ని గౌరవిస్తున్నావా? నేను పెద్దోడిని, నేను ఫలానా, నా డిగ్రీ ఇది, నేను కలెక్టర్ని, నేను మంత్రిని, నేను అది ఇది అనేవాళ్ళు ఎవరు కూడా. మీతో మాట్లాడుతున్నాడు దేవుడు. అతిశయించొద్దు, ఆ స్థితిలో అతిశయించొద్దు. నీకంటే పెద్దవాళ్ళని గౌరవించు. వందనం చేస్తున్నాడు మోషే. అయ్యా మామయ్య గారు రండి, అయ్యా రండి అని చెప్పేసి తీసుకుని వస్తున్నాడు. ఈ రోజున నీకంటే పెద్దవాళ్ళు వస్తే వాళ్ళ ధనాన్ని బట్టి కానీ, వాళ్ళ జ్ఞానాన్ని బట్టి కానీ, వాళ్ళపై వేషాన్ని బట్టి కానీ కాదు, కానీ వాళ్ళలో ఉన్న దేవుని యొక్క ఆత్మను బట్టి వారిని నువ్వు గౌరవించి వందనం చేయాలి. ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆయన వందనం చేసి తీసుకొని వస్తున్నాడంట. అందుకనే ఈ వందనము సంస్కారం అంట. మన తెలుగు వాళ్ళు అంటారు, నమస్కారానికి ప్రతి నమస్కారము సంస్కారం. నమస్కారం చేయాలి, ముందు మనం చేయాలి, పెద్దలకి చేయాలి, గౌరవనీయులకు చేయాలి, దైవ సేవకులకు చేయాలి. అలా చేసినప్పుడు దేవుడు నిన్ను నీ యందు గొప్పగా ఆనందించేవాడిగా ఉన్నాడు.
అలాగనే మరి అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయం 26వ వచనంలో చూసినప్పుడు, మరి అవి చదువుని కానీ చెప్పుకుంటూ వెళ్తాను. అది చూసినప్పుడు అక్కడ ఒక ఉత్తరం రాస్తున్నాడు. ఆ ఉత్తరంలోని మొదటి లైన్లోని ఏమంటున్నాడంటే వందనాలు చెప్తున్నారు. అవును, ఉత్తరాలు రాసినప్పుడు గత కాలంలో మన జీవితాల్లో కూడా ఉత్తరాలే ఉండేవి. ఇప్పుడంటే సెల్ ఫోన్లు వచ్చాయి. సెల్ ఫోన్లు రాకముందు ఉత్తరాలే వాడేవారు ప్రజలు. అందులోని ఏమంటే, పూజనీయులైన అమ్మ నాన్నలకు మీ కుమారుడైన ఫలానా వందనాలు చేస్తూ మీ పాద పద్మములకు వందనమును వనరుస్తూ వ్రాయునది ఏమనగా, తల్లిదండ్రుల పాద పద్మాలకి ఏంటంట వందనాలంట. వందనాలు చెప్తూ వ్రాస్తాడంట. ముందు వందనం లేకుండా ఏ ఉత్తరం ప్రారంభించబడదు. జ్ఞానము లేనివాడు, లేకపోతే సంస్కారం లేనివాడు ఎవడు వందనం లేకుండా ప్రారంభిస్తాడేమో, కానీ సంస్కారము, దైవభక్తి, దేవుని యొక్క పద్ధతి తెలిసినోడు వందనాలతోనే ప్రారంభిస్తాడు. అలాగనే ఇంకొక మాట ఏంటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 46-47, మీరు మిమ్మును ప్రేమించు వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును, సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రమే వందనము చేసిన ఎడల మీరు ఎక్కువగా చేయుచున్నది ఏమి, అన్యజనులను అలాగ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఎవరికి చేయాలి? మనకు వందనం చేసినోడికే వందనం చేయాలని కాదంట. ఆడికి చేసేదేంటి వందనం అని ఎవడైతే ముఖం తిప్పుకొని వెళ్ళిపోతాడు కదా, వాడిని ప్రేమించి వాడికి మీద వాడిని రెచ్చగొట్టడానికి కాదు, వాడిని ప్రేమించి వెళ్ళి వందనం చేయాలంట. మీ సహోదరులకి మాత్రమే వందనం చేసిన ఎడల మీరు ఎక్కువగా చేసినది ఏంటి అని ప్రభు, అంటే యేసుక్రీస్తు ప్రభు తన యొక్క ప్రసంగములో, కొండ మీద ప్రసంగములో అడుగుతున్న ప్రశ్న ఇది. ఇదిగో మీ ఎవరో ఒక చర్చిలోనంట ఒక సహోదరుడు వచ్చాడంట, నూతనంగా వచ్చాడంట. ఆయన అంత ఖరీదైన బట్టలు వేసుకోలేదు, కానీ సాధారణమైన ఉతికిన బట్టలు వేసుకున్నాడు. ఇస్త్రీ కూడా లేదు, కానీ శుభ్రంగా ఉన్నాడు, చక్కగా వచ్చాడు. ఎక్కడికి పడితే అక్కడ పాత వాళ్ళందరూ చక్కగా కూర్చున్నారు. కొత్తగా ఉన్నాడు, బెరుగ్గా ఉన్నాడు, భయంగా ఉన్నాడు. ఇక ఎక్కడో ఆ చివరిలోని ఒక కుర్చీ బల్ల దొరికితే అక్కడ కూర్చున్నాడు. వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఎవరు పలకరించలేదు. అంత ఆరాధన అయిపోయింది, ప్రసంగం అయిపోయింది, తర్వాత ఆశీర్వాదం కూడా అయిపోయింది. ఇక ఎవరు మట్టుకు వాళ్ళకి తెలిసిన వాళ్ళు అక్క అని ఒకరు, తమ్ముడు అని ఒకరు, అన్న అని ఒకరు, వాళ్ళ సహోదరులు మీకు వందనం చేసిన వాళ్ళని వందనం చేసేసుకుంటున్నారంట అందరూ కూడా. అయితే ఆ బలిపీఠం మీద నుంచి చూస్తున్న పాస్టర్ గారిని పిలిచి చెప్పారంట, ఆ చివరిలో ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి వెళ్ళి వందనాలు చెప్పమ్మా అన్నాడు. అమ్మగారు నిదానంగా ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆ కొత్త వ్యక్తి భయపడుతున్నాడు. అయ్యో, ఈ మందిరంలోకి వచ్చేసాను, ఒకవేళ ఇది ధనవంతుల మందిరమేమో, ఇది భాగ్యవంతుల మందిరమేమో, ఎవరు నన్ను పలకరించే వాళ్ళు ఇక్కడ లేరు కదా, ఒకవేళ ఇప్పుడు ఈ దైవ సేవకురాలు వస్తుంది, నన్ను ఏమైనా దూషిస్తుందేమో, నన్నేమో తోలనాడుతుందేమో, ముందే వెళ్ళిపోదామని చెప్పేసి ఆమె అక్కడ బయలుదేరి ఈయన వైపే మరి వస్తున్న తీరును చూసి నిదానంగా ఆ తలుపు దగ్గరికి వెళ్ళిపోదామని. అయ్యా ఆగండి, నేను మీ దగ్గరికి వస్తున్నాను, ఆగండి అయ్యా. వచ్చారు అమ్మగారు, వచ్చి వందనాలయ్యా అన్నారు. ఆయన వందనం చేశాడు. మీరెవరయ్యా, ఎక్కడి నుంచి వచ్చారయ్యా, మీరు ఎక్కడుంటారయ్యా అని ఒక్కొక్కటి అడుగుతున్నారు. ఇది ఆత్మీయ స్థితిలో ఎదుగుదలకి గుర్తు. ఎక్కడ వందనాలు ఉందో వాళ్ళు ఆత్మీయతలో పై స్థాయిలో ఉన్నారని అర్థం. మొదట దేవునికి వందనం చెప్పాలి, తర్వాత గౌరవనీయులకు పెద్దలకి వందనం చెప్పాలి, రెండోది
దీన సహోదరుడైనా అత్యధికమైన స్థాయిలో ఉన్న సహోదరుడినైనా, తెలిసిన సహోదరుడైనా, తెలియని సహోదరుడైనా మందిరంలో నీకు కనిపించినప్పుడు వారికి వందనం చెప్పాలి. ఆ అమ్మగారు కనుక్కున్నారు, ఎవరయ్యా మీరు, ఏంటయ్యా మీరు, ఎక్కడి నుంచి వచ్చారయ్యా అని ఒక్కొక్కటి అడుగుతూ ఉంటే ఆ సహోదరుడి యొక్క హృదయము సంతోషమైపోతుంది. నన్ను కూడా గుర్తిస్తారా, నాకు కూడా వందనం చెప్తారా, నన్ను పలకరిస్తారా అని సంతోషంతో నిండిపోతున్నాడు. అలాంటి స్థితిలో ఉన్న ఆ సహోదరుని మరి అయ్యగారి దగ్గరికి తీసుకెళ్ళి ఆయనకి కూడా పరిచయం చేసి అది తన దగ్గర ఉన్న యవనస్తులకు చెప్పి చక్కటి ఆయనకి ఒక తేనీరు ఇప్పించి కూర్చోబెట్టి అప్పుడు పంపించారంట. చెప్పండి, జీవితంలో ఎప్పుడైనా ఆ మందిరానికి వెళ్లకుండా ఉండగలడా? ఎప్పుడైనా ఆ సన్నిధికి వెళ్లకుండా ఉండగలడా? చెప్పండి. ఉండలేడు కదా, ఉండలేడు. ఎందుకు అనంటే ఆ వందనంలో ఉన్న గొప్ప బంధం అలాంటిది, ఆ వందనంలో ఉన్న గొప్ప ఆత్మీయత అలాంటిది, ఆ వందనంలో ఉన్న ఆ గొప్ప తగ్గింపు అలాంటిది. అందుకనే దేవుడు అంటాడు, మీ సహోదరులకు మాత్రమే వందనం చేసిన ఎడల మీకేమి ఫలము కలుగుతుంది? సుంకరులను, పాపులు కూడా అలా చేస్తారు కదా, అన్యులు కూడా అలా చేస్తారు కదా. మీరు దేవుని రక్తంలో కడగబడిన వారు, నా వాక్యంతో నింపబడిన వారు, నన్ను కలిగిన వారు. నేను అందరి పట్ల పక్షపాతము లేకుండా నా సూర్యుడిని ఉదయింపజేస్తున్నాను, నా చంద్రుడిని ఉదయింపజేస్తున్నాను, నా వర్షాన్ని కురిపిస్తున్నాను, నా గాలిని వారికి ఇస్తూ ఉన్నాను. నాకు ఎవరంటే నాకు పక్షపాతం లేదు. మీకెందుకు? అవును, ఈ రోజున మనం సహోదరులకు మాత్రమే కాదు, గౌరవించదగిన ప్రతి ఒక్కరిని, ఒకవేళ వాళ్ళు పాపులైనా, అన్యులైనా, మనకు తెలియని వారైనా, ఒకవేళ ఎదురు పడితే వాళ్ళు నీ వైపు చూస్తే తప్పకుండా వందనాలు చెప్పు. అలాగని పిచ్చోళ్ళకి అందరికీ వందనాలు చెప్పమని నేను చెప్పట్లేదు. ఒక్కడికి 100 సార్లు వందనం చేయమని కూడా చెప్పట్లేదు, అది కూడా తప్పే. ఒక్కొక్కరికి అదొక పిచ్చి, అదొక అలవాటు అనుకుంటాను. కనిపించినప్పుడల్లా వందనం చెప్తాడు, ఇటు నుంచి వెళ్ళినప్పుడు వందనం, వచ్చినప్పుడు వందనం, అలాంటి తప్పించుకొని తిరగాల్సి వస్తుంది. ఆ వందనం నేను చెప్పట్లేదు, అలాంటి మెంటల్ వందనాలు కాదు, హృదయపూర్వకమైన వందనాలు. ఎవరైనా దేవుని మందిరంలో కొత్తగా కనిపిస్తే వారికి వందనాలు చెప్పాలి. ఆయన దీనుడా, ధనవంతుడా అని వద్దు. ధనవంతుడైతే నువ్వు చేసేది ఏంటి? మొత్తం ఆ సగం అంతా అక్కడే తిరుగుతూ ఉంటుంది. ఒక ఎమ్మెల్యే వస్తే ఆయన అన్యుడైనా సరే తిరుగుతూ ఉంటాడు, ఎంపీ వస్తే తిరుగుతూ ఉంటారు, ఏదైనా పేరు కలిగిన ఒక వ్యాపారస్తుడు వస్తే తిరుగుతూ ఉంటారు. లేదు, తిరగండి, తప్పులేదు, నాకు దానివల్ల నాకు వచ్చిన సమస్య లేదు. కానీ సహోదరులకు మాత్రమే కాదు, అందరికీ వందనాలు చేయాలి దేవుని మందిరంలో. ఇంకొక మాట మీకు చూపించి వెళ్తానండి. లూకా సువార్త 1వ అధ్యాయం 40వ వచనంలోని ఇక్కడ 2 సహోదరీల వందనాలు కనబడుతున్నాయి. ఒక ఆమె పేరు ఎలిజబెతు, ఒక ఆమె పేరు మరియా. ఈమె వృద్ధురాలు, ఈమె యవనస్తురాలు. ఈమె తన వృద్ధాప్యమందు గర్భం ధరించింది, ఈమె తన కన్యత్వం ముందు గర్భం ధరించింది. ఎంత చిత్రమైన కాంబినేషన్ చూడండి. ఇక్కడ ఒక వ్యక్తి కన్యక, గర్భవతి అయిన కన్యక ప్రభువుని గర్భం ధరిస్తే, ఇగో వృద్ధాప్యం ముందు గర్భం ధరించిన ఈ తల్లి గారు ఆ ప్రభు యొక్క మార్గాన్ని సరళం చేయడానికి ఆయన మరి ఆ గర్భంలో ఉన్నాడు. ఒక ఆయన యజమాని, ఒక ఆయన దాసుడు, ఇద్దరు గర్భంలోనే ఉన్నారు. చాలాసార్లు మనం ఏమనుకుంటున్నామంటే గర్భంలో ఉన్నవాడికి ఏమీ తెలియదు, వాడు ఏమి వినట్లేదు, ఏమి చేయట్లేదు అనుకుంటున్నాం. లేదంట, శాస్త్ర విజ్ఞాన శాస్త్రము, అలాగనే ఈ యొక్క వైద్య శాస్త్రము కూడా చెప్పేది ఏంటంటే వాళ్ళకి స్పందనలు తెలుసు, వాళ్ళు కదులుతారు, మెదులుతారు, వింటారు, అన్నీ చేస్తారు. అదే ప్రభావం వాళ్ళు పుట్టిన తర్వాత బయటకు మనకి కనిపిస్తుంది. ఇక్కడ అదే జరుగుతుంది. ఇక్కడ ప్రభు వచ్చారు ఎవరింటికి? యోహాన్ ఇంటికి. యోహాన్ తల్లి కడుపులోని ఆయన ఉన్నాడు, మరియ తల్లి కడుపులో ఈయనున్నాడు. ఆ గర్భములో నుంచి వందనాలు చెప్తున్నాడు యోహాన్. ఎవరికి? ప్రభు అయిన యేసుక్రీస్తుకి.
మన రక్షకుడికి, ఆయనకి బాప్తిస్మం ఇచ్చిన యోహాను, ఆయన మార్గం సరళం చేయడానికి వచ్చిన యోహాను, ఆయన ద్వారా మరి దర్శించబడి దీవించబడిన యోహాను ఆ తల్లి యొక్క రాకను చూసి ఆ గర్భంలో ఉన్న శిశువు, ఈ గర్భంలో ఉన్న శిశువు వందనాలు చేసుకుంటున్నారు. బయట తల్లులిద్దరూ వందనాలు చేసుకుంటున్నారు. ఆ గర్భంలోని వాళ్ళు గంతులేస్తున్నారంట. ఆ గంతులేస్తుంటే ఆ బాధ ఆ తల్లులిద్దరూ తట్టుకోలేకపోయారంట. తల్లులిద్దరూ తట్టుకోలేకపోయారు. గర్భంలో శిశువులు గంతులు వేస్తున్నారు, వందనాలు చెప్పుకుంటున్నారు. నీ సేవకుడు లేదా నీ ఆత్మీయ తండ్రి, నిన్ను కన్నవాడు కనిపించినప్పుడు వందనం ఎలా ఉండాలంటే, ఇదిగో యోహాను ఎలాగ వందనం చేస్తున్నాడు అలాంటి వందనం ఉండాలి. ఆయన మీద విమర్శ చేయొద్దు, ఆయన మీద దూషణ మాటలు చెప్పొద్దు, ఆయన మీద చెడు అభిప్రాయం కలిగి ఉండొద్దు. అది దీవెన కాదు, అది శాపానికి గుర్తు. ఆయన ఏదైనా తప్పు మనిషి అయితే, తప్పుడు మనిషి అయితే అది దేవుడు చూసుకుంటాడు, ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. మధ్యలోని తీర్పు తీర్చడానికి నీకు కానీ నాకు కానీ హక్కు అధికారం లేదు. మనం అంత పరిశుద్ధులం కాదు. కాబట్టి ఆ వందనాలు విన్న వెంటనే యోహాను గెంతుతున్నాడంట. ఇంకొక మాట చెప్దామండి. కొంతమంది మరి పరిసయ్యులు ఉన్నారు. లూకాసు వార్త 11:43 ప్రకారంగా వాళ్ళు వందనాలు చేయించుకోవడం కానీ ఎవరికి వందనాలు చెప్పరంట. కొంతమంది ఉంటారు మన మందిరాల్లో కూడా, వందనం చెప్పలేదనుకో ఆడి మీద విషపు చూపు నిలబెడతాడు. ఆడికి ఎంత గర్వం, నేను ఇక్కడ ఉండగానే నాకు వందనం చెప్పడా అంటారు. ఒక 10 మందిలోని వాళ్ళు కూర్చున్నా సరే వందనం చెప్పాలి వెళ్ళి. మనకి బాగా ఇష్టమైన వాడికి ఎవరికైనా పక్కన వందనం చెప్పి పొరపాటున మర్చిపోయామా, ఇక ఆడిలోని మంట మొదలవుతుంది చూడండి. ఆ మంట అందరినీ కాల్చేస్తుంది. అలాంటోడే ఒక ఆయన ఉన్నాడు బైబిల్లోని, ఆడి పేరు హామాన్. మొర్దెకై మరి యూదుడు కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారంగా దేవునికి మొక్కుతాడు, ఎవరికి కూడాను మొక్కడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఎవరి ముందు నువ్వు సాగిలపడకూడదు అన్న మాటలు, దేవుని యొక్క మాటలు ఆయనకి తెలుసు. గౌరవిస్తాడు, కానీ మరి ఆ తల వంచి మోకాల మీదకి దిగి వందనాలు చేసే పని మాత్రం లేదు మొర్దెకైకి. అప్పుడు ఆ హామానికి కోపం వచ్చింది. వీళ్ళెవరు అని చూస్తే వీళ్ళంతా యూదులు అని తెలిసింది. ఈ యూదుల్ని పూర్తిగా సమూలంగా తీసేద్దాం అనుకున్నాడు. వెళ్ళాడు, కొన్ని చాడీలు వెళ్ళి చెప్పాడు రాజుకి. ఆ రాజుకి చెప్పినప్పుడు రాజు తన ముద్రతో ఉంగరం ఇచ్చాడు, ఇగో నీకేం కావాలంటే అది చేయమని. మరి ఆ యొక్క ఖజానాలో నుంచి కొంత ధనాన్ని తీసుకున్నాడు. ఇగో ఆ యొక్క పని వారికి అప్పగించాడు. ఫలానా రోజు ఫలానా డేట్కి వీళ్ళందరూ లేకుండా పోవాలన్నాడు. ఏంటి, ఒక్క వందనం చేయలేదని, కేవలం ఒక వందనం చేయలేదని ఒక జాతిని తుడిచిపెట్టేద్దామని చూశాడు. అది ఏ జాతి? దేవుని చేత పిలువబడిన జాతి. అది ఏ జాతి? అబ్రహాము పిల్లలు అనబడే జాతి. అది ఏ జాతి? నీతిమంతుల జాతి, విశ్వాసుల జాతి. అగో ఆ సంగతి ఎస్తేరుకి తెలిసింది. ఎస్తేరు ఉపవాసం ఉంది. ఈ హామాను ఆ మొర్దెకై కోసము వాళ్ళ ఇంటి దగ్గరే ఒక పెద్ద తాటి చెట్టు అంత ఎత్తు కొయ్య పెట్టి, ఆ కొయ్య మీద మరి ఆయన వేలాడదీయడానికి మరి ఆ యొక్క ఊరి పెట్టాడంట. మరి దేవుడు తన ప్రణాళిక చొప్పున అదే ఊరిలోని వాడిని హామానుని వేలాడగట్టాడు. నాకు వందనం చెప్పడా అని ఎవరి మీద అసూయపడొద్దు, నువ్వు ఆయాసపడొద్దు, వ్యసనపడొద్దు. దేవుడు అంటాడు, ఇదిగో వందనాలు మరి దేవుని యొక్క క్రమం అది. ఇదిగో దేవునికి వందనం చేయాలి. మోషే తన మామకు వందనాలు చేశారు. ఇదిగో ఉత్తరం రాసినప్పుడు వందనంతోనే ప్రారంభించాలి. ఇదిగో సహోదరులకు వందనం చేశారు. ఎలిజబెత్ మరియల్లో గర్భంలో ఉన్న బిడ్డలు ఒకరికొకరు వందనం చేసుకున్నారు. ఇదిగో మొర్దెకై
మరి వందనం చెప్పలేదని మరి ఆయన మీద విషపు చూపు నిలబెట్టినప్పుడు హామానే మరి ఆ యొక్క శిక్షకు గురైపోయాడు. అలాంటి విషపు చూపు మనకి వద్దు. ఇంకొక వందనం ఉంది. అదేంటంటే యూదుల రాజా నీకు శుభమని వందనాలు చేశారంట. ఇక్కడ రోమా సైనికులు. ఇవి ఎగతాళి వందనాలు. ఎగతాళిగా ఎవరికి వందనాలు చేయొద్దండి, వద్దు, దేవుడు ఒప్పుకోడు. ఎగతాళి వందనాలు ఎప్పుడూ చేయొద్దు. రోమా సైనికులు యేసుక్రీస్తు ప్రభువారికి మరి ఆ యొక్క ఊదా రంగు వస్త్రాలు తొడిగి మరి ఆయన చేతిలోని ఒక రెల్లుని ఇచ్చి ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఆయనకు వందనాలు చేస్తున్నారట అందరూ కలిసి. అంటే ఎగతాళి చేస్తున్నాడు. యూదుల రాజు అన్నాడు కదా, అందుకనే మొదట్లోనే ఆయన పుట్టినప్పుడే మరి జ్ఞానులు అన్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? నిజమే, ఆయన యూదులకు రాజే, అందులో అబద్ధమే లేదు. మరి అలాంటి ఎగతాళి చేస్తున్నారు. ఎవరిని ఎగతాళి చేయొద్దు నాయనా, ఎవరిని అవమానం చేయొద్దు, వందనాలతో ఎవరిని హేళన చేయొద్దు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. చివరిగా దేవుని యొక్క లేఖనాల్లోని రోమా పత్రిక 1వ అధ్యాయం నుండి 23 వచనాలు ఉన్నాయి. అందులోని అపోస్తుడైన పౌలు 26 మందికి వందనాలు రాశాడు. ఒకరికి ఇద్దరికి కాదు. ఆయనకి గుర్తు వచ్చిన ప్రతి, ఆయన మనసులో ఉన్న ప్రతి, ఆయనతో పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఆయన సేవలో సహకరించిన ప్రతి ఒక్కరికి వందనం 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 అంటూ రాసుకుంటూ వెళ్ళాడు. ఈ రోజున ఆ క్రమము దేవుడు నీకు నాకు కూడా ఇచ్చాడు. అరే, వందనాలు అనేది తేలికైన పదం కాదు. ఇది వందనాలు చాలా ప్రాముఖ్యమైన పదము బైబిల్లోనే. అందుకని దేవునికి వందనం చేద్దాం. దేవుని సృష్టిలోని ఆయన పోలికలో పుట్టిన మన సహోదరులకు వందనం చేద్దాం. దైవ సేవకులకు వందనం చేద్దాం. దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, నీకు స్తోత్రాలయ్యా. ఈ యొక్క సమయంలో ప్రభువా, నాయన నీ యొక్క మంచి శ్రేష్టమైన వాక్యాన్ని ప్రభు ధ్యానించుకోవడానికి చేసిన సహాయం కొరకు వందనాలు. ప్రభు ఈ యొక్క సమయంలో మరి నాయన వందనాలు ఎవరికి చేయాలి, ఎందుకు చేయాలి ప్రభు చక్కగా మీరు నాతో మాట్లాడారయ్యా, మరి అందరితోనూ మాట్లాడారయ్యా. మీకు కృతజ్ఞతలు. అలాగ మేము జీవించడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. ఈ యొక్క కృపా వార్త ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ లార్డ్.